మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమాసియా యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక నగరం ఇస్ఫహాన్లోని అణుకేంద్రంతో పాటు సైనిక స్థావరాలపై బంకర్ బ్లస్టర్ బాంబులతో అమెరికా మెరుపుదాడులు చేసింది. భారీ శబ్దాలతో పాటు పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ జరిపిన ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్లోని పలు నగరాలు, గల్ఫ్ దేశాలు దద్దరిల్లాయి. కువైట్లో ముడిచమురు ట్యాంకర్, UAEలోని ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయి. లెబనాన్లో 4 తమ సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకుంటే భారీ విధ్వంసం సృష్టిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఇరాన్పై అగ్రరాజ్యం పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ఇరాన్లో అణుకేంద్రం ఉన్న ఇస్ఫహాన్ నగరంపై బాంబుల వర్షం కురిపించింది. 907 కిలోల బరువుగల బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. పేలుళ్ల శబ్దాలు ఇస్ఫహాన్ అంతా వినిపించడం దాడుల తీవ్రతను చాటుతోంది. ఆ దృశ్యాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పంచుకున్నారు. గతేడాది జూన్లో అమెరికా దాడి చేసిన ఇరాన్లోని 3 అణుకేంద్రాల్లో ఇస్ఫహాన్ ఒకటి. శుద్ధి చేసిన యురేనియంలో కొంతమేర ఇస్ఫహాన్ భూగర్భ కేంద్రంలో దాచినట్లు అగ్రరాజ్యం భావిస్తోంది. సైనిక స్థావరాలు, రక్షణ పరిశ్రమలు కలిగిన ఇస్ఫహాన్ నగరం ఇరాన్కు వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. ఇస్ఫహాన్లోని ఆయుధ డిపోను కూడా అగ్రరాజ్యం టార్గెట్ చేసింది. ఇస్ఫహాన్లోని మిలిటరీ కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ధృవీకరించింది. అంతకుముందు టెహరాన్ వ్యాప్తంగా దాడులు జరిగాయి. మెహరాబాద్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ ఫైటర్ జెట్లను అమెరికా టార్గెట్ చేసింది. అగ్రరాజ్యం దాడులతో టెహరాన్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా తర్వాత పునరుద్ధరించారు. కెర్మాన్షా ప్రావిన్స్ లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో ఒకరు మృతి చెందగా 8 మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇరాక్ సరిహద్దుల్లో సివిల్ కాంట్రాక్ట్ కంపెనీ కార్మికుల్ని లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ కు ధీటుగా ప్రతీకార దాడుల తీవ్రతను పెంచింది. ఇజ్రాయెల్లోని పలు నగరాలు సహా గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది. జెరూసలేం సమీపంలోని బీష్ షెమెష్ నగరంపైకి ప్రయోగించిన క్షిపణి ఐరన్ డోమ్ ఇంటర్సెప్టార్లను దాటుకుని వెళ్లి విధ్వంసం సృష్టించింది. దాడులకు ముందు సైరన్లు మోగాయి. ఇరాన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికన్ యూనివర్సిటీ దెబ్బతింది. హర్ముజ్ సమీపంలోని ఖేష్మ్ ద్వీపం వద్ద సరుకు రవాణా నౌకపై జరిగిన దాడిలో 8 మంది మరణించారు. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో దుబాయ్ తీరంలో కువైట్కు చెందిన ముడిచమురు ట్యాంకర్లో మంటలు లేచాయి. సముద్రంలో చమురు లీకయ్యే ప్రమాదం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దుబాయ్లో డ్రోన్ శకలాలు నివాస ప్రాంతంలో పడి 4 గాయపడ్డారు. ఆ తర్వాత జరిగిన మరో దాడి కారణంగా భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. బహ్రెయిన్లో సైరన్లు వినిపించగా రాజధాని రియాద్ పైకి ప్రయోగించిన 3 బాలిస్టిక్ క్షిపణుల్ని అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీలోని రస్ తనురా సమీపంలో ఎక్స్ప్రెస్ రోమ్ అనే గ్రీక్ నౌకతో పాటు అరేబియన్ గల్ఫ్ లో ఇజ్రాయెల్ కంటైనర్ నౌకపై బాలిస్టిక్ క్షిపణితో దాడులు చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే నౌకలోని సిబ్బంది సురక్షితమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో షార్జాలోని తురాయా టెలికాం భవనం దెబ్బతింది. UAE తీరంలోని మిలిటరీ స్థావరం వెలుపల ఉన్న అమెరికా మెరైన్ల బృందాన్ని డ్రోన్లతో టార్గెట్ చేసినట్టు తెలిపింది. బహ్రెయిన్లో మనామా విమానాశ్రయం వద్ద US 5వ ఫ్లీట్కు చెందిన డ్రోన్ నిరోధక వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడించింది. కువైట్లో ఉన్న అమెరికా వైమానిక స్థావరంలో 2 అధునాతన రాడార్లను నాశనం చేసినట్లు తెలిపింది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఎగురుతున్న అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ ను ధ్వంసం చేసినట్లు IRGC వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని US దళాలు లక్ష్యంగా మాత్రమే దాడులు చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మరోసారి స్పష్టం చేశారు. లెబనాన్లో తమ సైనికులు మరో 4 మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఐరాస శాంతి బృందానికి చెందిన 2 సభ్యులు కూడా మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు.